నీ దేహము దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడు అంటే, నీ దేహము ద్వారా దేవుని మహిమ పరచబడవలసి ఉండగా నీ దేహమును పరిశుద్ధత యందు ఎట్లు కాపాడుకోవాలో నువ్వు అది ఎరుగి ఉండుటే దేవుని చిత్తము అని రాయబడి ఉన్నది. ఈ విషయమై కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లేదా వారు కలిగి ఉన్నటువంటి ఆ ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితిలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. 17వ వచనంలో అంటాడు, దేవుని ఆలయమును ఎవడు పాడు చేయునో దేవుడు వానిని పాడు చేయును అని రాయబడి ఉంది. కనుక ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనే మాటలు ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక మీరు ఈ దేహమును కాపాడుకొనుట యందు మనుషుడు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ దేహమును పాడు చేయడానికి ఎవరు నిరంతరము ఉన్నారు అంటే, పాపము అపవిత్ర పరచబడడానికి నిరంతరము కృషి చేస్తున్నట్లుగా చూస్తాం.